నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చీపురుపల్లి నుంచి వైసీపీ నుంచి బొత్స గారు పోటీ చేస్తుంటే టీడీపీ నుంచి గంట గారు పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వీళ్ళిద్దరూ కనుక పోటీ చేస్తున్నట్లయితే చీపురుపల్లిలో గెలుపు ఎవరిది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చీపురుపల్లిలో వైసీపీ నుంచి ఏమో బొత్స సత్యనారాయణ, అలాగే టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి వీళ్ళిద్దరూ కనుక పోటీ చేస్తున్నట్లయితే గెలుపు ఎవరిదంటారు? ఎవరిని గెలిపించుకుంటారు అక్కడ ప్రజలు? ఓవరాల్గా చూస్తే ఆంధ్ర మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తాంధ్ర కానీ రాయలసీమ కానీ టీడీపీ జనసేన కూటమికి ఎక్కువగా ఫేవర్ ఉందని అందరి అభిప్రాయం అదే, అందరి విశ్లేషకుల అభిప్రాయం, సర్వేలు కూడా అదే ఘోషిస్తున్నాయి. అంటే రాయలసీమలో వైసీపీకి కొంచెం పట్టు మోస్తరుగా ఉంది. అంటే వాళ్ళు ఏదైతే 20 నుంచి 30 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారో, లేదా 30 నుంచి 40 ఆ స్థానాల వరకు రాయలసీమ నుంచి ఎక్కువ వస్తాయి. కానీ మిగతా కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం టీడీపీకి ఎక్కువ బలం ఉంది. పైగా ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీడీపీ ఎప్పుడూ కంచుకోటలాగా ఉండేది. ఇప్పుడు తర్వాత కొన్ని అంటే అందులో ఉన్న అభ్యర్థులే మిగతా పార్టీలోకి వెళ్ళారు. అటు కాంగ్రెస్లో కానీ, వైసీపీలోకి కానీ, లేదంటే ఇప్పుడు కొన్ని జిల్లాల్లో జనసేనలో కానీ వెళ్తున్న వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో బలంగా పనిచేసిన వ్యక్తులే, కార్యకర్తలే. సో అయితే ఇప్పుడు బొత్స గారు ఏ ప్రాతినిధ్యం వహిస్తున్నారో అదే చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆయన సామాజిక వర్గం బలంగా ఉండే ఆ ప్రాంతంలో ఆయనదే కన్ఫర్మ్ అని అనుకుంటున్నారు. కానీ మరోవైపు వైసీపీ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేస్తున్న కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈసారి బొత్స గారి కుటుంబం నుంచి కేవలం ఆయన మేనల్లుడికి, అలాగే వాళ్ళ శ్రీమతి గారికి ఎంపీ టికెట్, మేనల్లుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, మిగతా ఎవరికి ఇవ్వట్లేదు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇంకా బొత్స గారిది కన్ఫర్మ్ అవ్వలేదు. ఒకవేళ కన్ఫర్మ్ అయినా ప్రభుత్వ వ్యతిరేకత సంబంధించి బొత్స గారికి ఛాన్స్ లేదు. అయితే బొత్స గారు అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఆ సామాజిక వర్గం బలంగా ఉండే ఆ నియోజకవర్గంలో సరిగ్గా అదే సామాజిక వర్గాన్ని చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ద వన్ అండ్ ఓన్లీ, అంత స్టేచరు, అంత అనుభవము, ఇద్దరు మాజీ మంత్రులే. ఇప్పుడు గంటా గారు, బొత్స గారు ఇప్పుడు మంత్రి, గంటా గారు మాజీ మంత్రి. పీఆర్పీలో కానీ, లేదా కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు తర్వాత టీడీపీలో కానీ మంచి పేరు వినబడే వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు. అంటే మంచి పలుకుబడి కూడా ఉంది. అయితే అటువంటి గంటా శ్రీనివాసరావు గారితోనే చెక్ పెట్టేలాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి లిస్టు మొన్న అనౌన్స్ చేసినప్పుడు టీడీపీకి సంబంధించిన లిస్టులో గంటా శ్రీనివాసరావు గారి పేరు ఎక్కడ వినపడలేదు. కాకపోతే ఆయనే స్వయంగా చెప్పారు, లేదు బాబు గారు వేరే ఇంకో లిస్ట్ ఉన్నాయి కదా, ఆ లిస్టులో అనౌన్స్ చేస్తారు, మ్యాక్సిమం చీపురుపల్లి నుంచి నేను అనుకుంటున్నాను, అక్కడ నుంచే కన్ఫర్మ్ అవ్వచ్చు అన్నట్టు కూడా మీడియా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు గంటా శ్రీనివాసరావు గారు. సో చీపురుపల్లి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టే. గంటా గారు కూడా అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బొత్స గారికి మంచి టఫెస్ట్ ఫైట్ ఇవ్వగల వ్యక్తి గంటా గారే. మరోవైపు ఒకప్పుడు చీపురుపల్లికి నియోజకవర్గానికి పనిచేసిన మాజీ ఎమ్మెల్యే మన గద్దె బాబురావు గారని ఉన్నారు. ఆయన కూడా చీపురుపల్లి నియోజకవర్గం ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తే. ఆయన కూడా ఇప్పుడు మరలా టీడీపీలోకి చేరారు ఆయన. సో చేరారు కాబట్టి ఆ బలగం కూడా ఇక్కడ యాడ్ అయిపోతుంది కదా. సో అంటే ఇప్పుడు ఆయనకి టికెట్ గద్దె బాబురావు గారు చాలా పెద్ద సీనియర్ వీళ్ళతో పోల్చితే. సో ఆయన ఇప్పుడు వీళ్ళతో కలుస్తున్నారు కాబట్టి ఇంకొంచెం బలం పెరిగే అవకాశం ఉంది. ఆ గద్దె బాబురావు గారు అనే వ్యక్తి స్థానికంగా ఉండే వ్యక్తి, ఆయన చీపురుపల్లిలో స్థానికంగా ఉండే వ్యక్తి. సో ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారో అటే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ అవకాశంలో భాగంగానే ఈ గద్దె బాబురావు గారు గంటా శ్రీనివాసరావు గారితో కలిసి పనిచేసినప్పుడు ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావు గారి గెలుపు ఈజీ అవుతుందని అభిప్రాయం. అంటే అసలు వైసీపీ నుంచి చీపురుపల్లికి ప్రాతినిధ్యం వహించడానికి బొత్స గారికి ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందా, లేకపోతే ఇంకెవరినైనా నిలబెట్టేటువంటి అవకాశం ఉందా? బొత్స గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పర్టికులర్గా నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం సంబంధించి ఇంకెవరు బలమైన లీడరు లేరు అని ఒక వార్త వైసీపీకి సంబంధించి. ఇప్పుడు మిగతా వైసీపీలో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన తమ్ముడు, ఆయన మేనలుడు, లేకపోతే ఆయన దూర బంధువు, లేదంటే అతని భార్య బొత్స గారు భార్య ఝాన్సీ గారు, వీళ్ళే కనిపిస్తున్నారు. బట్ ఫ్యామిలీకి మెయిన్ లీడ్ ఆయన కాబట్టి ఆయనకి ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇచ్చినా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. పైగా ఆ సామాజిక వర్గం బలంగా ఉండే వ్యక్తి మొదటి నుంచి కూడా అతనే అన్ని పదవులు కూడా అనుభవిస్తున్నారు, అతని కుటుంబ సభ్యులు ఎక్కువగా అనుభవిస్తున్నారని చిన్న వ్యతిరేకత అయితే ఉంది.
ఓకే ఆ అంటే కుటుంబంలో. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క మీద కూడా జగన్మోహన్ రెడ్డి వేటు వేసే సర్వేలు అవకాశం చేయించుకుంటున్నారు. ఉంది. సో ఏమన్నా అడిగితే అక్కడ ఆ స్థానంలో ఎందుకు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎంపీలకి ఆయన సేమ్ అదే సీట్ ఇవ్వట్లేదు, మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆ లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే బొత్సకి చీపురుపల్లి ఇచ్చేటువంటి అవకాశం లేదని అనుకోవాలి ఇప్పుడు ఇంతవరకు జరిగిన వాళ్ళల్లో. సో మరి ఇప్పుడు ఆ ప్లేస్లో వైసీపీ నుంచి బొత్స గారు కాకుండా ఇంకెవరు ఉండేటువంటి అవకాశం ఉంది? ఇంకెక్కడి నుంచి అయినా వేరే వాళ్ళని తీసుకొచ్చి స్థానికులు కాకుండా ఇక్కడ నిలబెట్టేటువంటి అవకాశం ఉందా? లేదా ఏదీ లేదు, కంపల్సరీ బొత్స గారే ఆయన నియోజకవర్గం కాబట్టి ఎప్పటి నుంచి ఆయనకు పట్టుంది కాబట్టి ఆ స్థానంలో మళ్ళీ ఇక్కడ మిగిలిన వాళ్ళందరికీ ఒక ఫార్ములా, బొత్సకు ఒక ఫార్ములా అని చెప్పి అనుకోవచ్చు కూడా. ఎందుకంటే గతంలో ఇలాగే బొత్స గారికి అవకాశం లేదనుకున్న అలా వార్తలు వచ్చిన 2 రోజులకే బొత్స గారికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాల్ కూడా వచ్చింది. సో అక్కడ మరి సుదీర్ఘ మంత్రాలు ఏం జరిగాయో తెలియదు, ఆయన అయితే బయటికి హ్యాపీగా వచ్చారు. సో ఆయన స్థానం ఆయనకే పదిలము, ఆయనకే మళ్ళీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇచ్చిన పక్క జిల్లాల్లో మిగతా జిల్లా అంటే అటు శ్రీకాకుళం జిల్లా కానీ ఇటు విశాఖ జిల్లా మధ్యలో ఉంది విజయనగరం జిల్లా, ఈ 2 జిల్లాల నుంచి ఎవరో తీసుకొచ్చి పెట్టినా కూడా అంత ప్రభావంగా ఉండకపోవచ్చు అని కూడా వార్తలు వస్తాయి. బొత్స గారి ప్లేస్ లో ఝాన్సీ గారు వస్తారంటే ఝాన్సీ గారికి ఏమో వైజాగ్ ఎంపీ అనౌన్స్మెంట్ మనం విన్నాం. సో వాళ్ళ కొడుకు కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలకు కూడా బొత్స గారి ఫ్యామిలీలో ఝాన్సీ గారికి కానీ ఎవరికి ఇచ్చినా కూడా మళ్ళీ అక్కడ మెయిన్ లీడు క్యాన్వాసింగ్ అంతా నడిపి చేయాల్సిందంతా బొత్స గారే చేయాలి. మళ్ళీ బొత్స సత్యనారాయణ గారే నిలబడి అంతా చూసుకోవాలి. ఝాన్సీ గారు ఎంపీ అయినా కూడా బికాజ్ ఆఫ్ సత్యనారాయణ గారే, బొత్స సత్యనారాయణ గారే. కాబట్టి బొత్స గారికి మెయిన్ లీడ్గా ఇవ్వాలి కాబట్టి ఆయనకి కంపల్సరీగా ఏదో ఒకటి చేసి ఇవ్వాలి. పైగా ఆ సామాజిక వర్గంలో పట్టుంది అనుకుంటుంది కాబట్టి వైసీపీ ఆయనకే ఇస్తారు. కాకపోతే ఆ సామాజిక వర్గంలో చిన్న వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎందుకంటే ప్రతిదీ మీ కుటుంబం వాళ్ళ వ్యక్తులకే ఇదవుతున్నాయి, మిగతా సామాజిక వర్గాలు ఎవరికి న్యాయం జరగట్లేదు. పోనీ అదే సామాజిక వర్గంలో కూడా మిగతా నాయకులకు ఎవరికైనా బలం చేకూరుతుందంటే అది లేదు. మరి అలాంటప్పుడు ప్రతిసారి మీ కుటుంబానికి మేము ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయనే మంత్రి, ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు ఆయనే మంత్రి. ఎక్కడికి వెళ్ళినా వ్యక్తి ఆయనే, పార్టీలు మారుతున్నారు కానీ పర్సన్ ఆయనే. ఇంకా మీరు మిగతా సామాజిక వర్గాలు లేవా? ఒకవేళ అదే సామాజిక వర్గం ఉన్న ఆ కుటుంబంలో చెందిన వ్యక్తులే అవుతున్నారు, మా మిగతా కుటుంబాలకు అవకాశం ఇవ్వరా అన్నట్టు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని ఉద్యోగ సంఘాల్లో వచ్చిన వ్యతిరేకత అయితే కనిపిస్తుందట. ఉద్యోగ సంఘాల విషయంలో కానీ కొన్ని రకాల శ్రేణుల్లో బొత్స గారి మధ్య కాస్త వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ చిన్నపామైన పెద్దగారితో కొట్టాలి అనే ఉద్దేశం సామెత అన్నట్టుగా గంటా గారిని పెడితేనే బలంగా ఉంటుందని టీడీపీ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంటున్నట్టుంది. ఆయన కూడా గంటా గారు కూడా ప్రెస్ మీట్ అదే చెప్పారు. సో గంటా గారికి ఆ మేనియా, ఆ పలుకుబడి ఉంది కాబట్టి ఆ 3 జిల్లాలకు సంబంధించి గంటా శ్రీనివాసరావు అంటే తెలియని వాళ్ళు లేరు. సో అందుకు ఆయనతోనే చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ గెలుపు ఖాయం అనుకుంటున్నాం కాబట్టి ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి టీడీపీ జనసేన కూటమి అందులో భాగంగా గంటా గారిది కూడా ఒక సీట్ అయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా గంటా గారికి అంటే మెజార్టీ తగ్గితే తగ్గొచ్చు కానీ గంటా గారిదే అప్పర్ హ్యాండ్ అయ్యే నేను అనుకుంటున్నాను. సో చూద్దామండి, అసలు ఇప్పటి వరకు అయితే వైసీపీ నుంచి అయితే మనకి బొత్స గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే అంటే బొత్స ఫ్యామిలీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది? అందులో సత్యనారాయణ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి ఇస్తారా ఏంటనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు. సో టీడీపీ నుంచి అయితే గంటా గారి పేరు వినిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ అయితే గట్టి పోటీ అని చెప్పేసి వినిపిస్తున్నాయి వార్తలు. లెట్స్ సీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.